నో డౌట్ రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మరి మనతో పాటు మళ్ళీ వస్తామండి. మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. అయితే ముందుగా ప్రభాకర్ గారితో మాట్లాడదాము, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, మీది ఆడియో మ్యూట్లో ఉందండి. మేడం నమస్తే మేడం. ఓకే, నమస్తే అండి. అయితే పార్టీ మారడాలు ముఖ్యంగా ఇంతకు ముందు మనం వైఎస్ఆర్సీపీలో చూసుకున్నాము, అసంతృప్తులు, అలకలు, వాటన్నిటి గురించి మనం అందరం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా జనసేనలో ఎక్కువగా కనిపిస్తోంది, టీడీపీలో ఎక్కువగా కనిపిస్తుంది, టీడీపీని మించి జనసేనలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ పార్టీ మారడాలు కూడా చాలా ఎక్కువైపోయాయండి. ఎందుకంటే ఇప్పటికే జనసేన చూసుకుంటే ఒక ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన అభ్యర్థులు మార్చేశారు, టీడీపీలో కూడా మార్చేశారు. సో ఇలా ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళు పక్క పార్టీకి వెళ్ళిపోవడం, వాళ్ళు కూడా చాలా బాగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే తమకు బలం చేకూరుతుంది, వీడు ఎలాగో ప్రత్యర్థి కాబట్టి వాడి మీద వాడికి మనకంటే ఇంకా ఎక్కువ కోపం ఉంటుంది, ఓడించే ప్రయత్నంలో మనకి చాలా బాగా సహకరిస్తారనండి. మరి దీనికి సంబంధించి మీరేమంటారండి? మేడం వాస్తవంగా అయితే గతంతో తీసుకుంటే గత 2014, 19 ఆ ఎలక్షన్స్ తీసుకుంటే పార్టీలు మారిండేది వాస్తవము. ఇప్పుడు మారుతానేది అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీలో నుంటేనే ఎక్కువగా మీరు చెప్పినట్లు అయితే గన సీట్లు మార్పు విషయంలోనైతేనేమి, వేరే ఏ విషయంలో ఎత్తుకున్నా కూడా అధికార పార్టీ దౌర్జన్యాలు ఎక్కువైపోతేనేమి, అసలు అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఉన్న వారిని కూడా ఈ రోజు వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అధికార పార్టీలో. అదొక కారణం అయితే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరగకపోవడం ఒకటి. మనకు మెయిన్ విపరీతంగా మీకు తెలియదు ఏం లేదండి, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రము అధోగతి పాలైపోయింది. రాజధాని విషయం అయితేనేమి, రాష్ట్రంలో నిత్యావసర సరుకులు అయితేనేమి, ఏ విధంగా ఎత్తుకున్నా కూడా జనాలు చాలా తీవ్రంగా ఈ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటప్పుడు మార్పులు చేర్పులు అనేది సహజమే, కానీ కొన్ని అయితే ఉన్నాయి. విషయం ఏమంటే, ఇప్పుడు ఈ పార్టీ బాగా వేవ్ ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ కూటమి వేవ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండే ఆశావాహులు చాలా మంది అక్కడ టికెట్ రాకపోవడము, ఇక్కడ జాయిన్ అవ్వడము, ఇది మామూలుగా జరుగుతుండేది. ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ పోవడము జరుగుతుండేది. ఇక్కడ అన్నగారు ఇంతకు ముందు చెప్పినట్లు, శ్రీనివాస్ అన్నగారు చెప్పినట్లు తటస్థంగా ఉండేది కార్యకర్తలు ఉంటారు, నాయకులు అనే వాళ్ళు మారుతూ ఉంటారు, పోతూ ఉంటారు అనేది అయితే వాస్తవము. ఇప్పుడు కూడా భవిష్యత్ పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ మనకు అభివృద్ధి చెందాలంటే కూటమి విజయం సాధించాలా. ఆ సాధించే దాంట్లో మాకు తీసుకునే పార్టీలో చేరే వాళ్ళని కూడా చూసి పార్టీ నాయకులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం గతంతో పోల్చుకుంటే మనము మాట్లాడే భాష గాని, అధికార పార్టీలో ఉండే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే కన్నా వాడు మాట్లాడే భాష అయితే మాత్రం కనీసం మన పిల్లోళ్ళకు కూడా మనం చెప్పుకోలేని విధంగా ఉంది. ఇలాగే ఉంటే కన్నా ఈ రాష్ట్రం ఏమైపోతుందని పక్క రాష్ట్రాలు అయితే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా అంటే కన్నా ఆంధ్రప్రదేశ్ అని చెప్తా అంటే అసలు ఎంత హీనంగా ఉంటుంది అనేది మనకు తెలియదేం కాదు. అలాగే వచ్చే ఎన్నికలు కూడా మనకు అన్ని తెలిసిందే. అన్నగారు చెప్పినట్లు మనకు ఎన్ని పథకాలు ఉన్నా కూడా, ఎన్ని ఇది చేసుకున్నా కూడా ఖచ్చితంగా రాష్ట్రం అనేది ఒక అభివృద్ధి పంతంలో నడిస్తేనే రేపు పొద్దున్నే భావితరాలకు మన రాష్ట్రంలో ఈ విధంగా ఉంది, మనకు జాబులు అయితేనే ఇప్పుడు పక్క రాష్ట్రాలు పక్కన పోయే విధంగా ఉంది. ఓకే, అయితే మనం ప్రభాకర్ గారు, మీరు అదే కాకుండా ఇందాక మన కడుసుమల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నమ్ముకుని ఉన్నారు, కానీ దాని వలన ఆయన ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయేమో అనిపిస్తుందా అంటున్నారు. అయితే అన్నిటికంటే దేన్నైతే మీరు వ్యతిరేకించారు, వాలంటీర్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు మీరు. అయితే అలాంటిది ఇప్పుడు ఈసారి 10,000 ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము వాలంటీర్ వ్యవస్థను నిర్మూలన ఏం చెయ్యం, 10,000 ఇస్తాము, 5,000కి మీరు పనిచేశారని చెప్తున్నారు. అవును మేడం, మేము అదే అంటున్నాము. జాబ్ ఎవరైనా ఇవ్వచ్చు, ఈ ప్రభుత్వమైనా ఇవ్వచ్చు, ఆ ప్రభుత్వమైనా ఇవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ ఎక్కడ ఎవరైనా కానీ జాబ్ లో నుండి తీయడం అనేది అదైతే తప్పు మేడం. 5,000 రూపాయలకు అనేది ఎవరికి కూడా మీకు తెలియదేం కాదు. ఈ రోజు ఒక మామూలు సాధారణ మేస్త్రి పనికి పోతే 800 రూపాయలు ఒక రోజు వారి కూలి. అలాంటిది ఇప్పుడు 5,000 రూపాయలు అంటే ఒక రోజుకు 170 రూపాయలు. ఆ 170 రూపాయలతో వాలంటీర్ జీవితం ఎలా గడుస్తుందండి? ఇదే మేము అడుగుతున్నాం. అయితే మీరు ఇప్పుడు ప్రకటించిన ఈ ఆఫర్ కి ఎంత వాలంటీర్ వాళ్ళ నుంచి మీకు సానుకూల స్పందన వస్తుంది అనుకుంటున్నారా? అవును మేడం, ఖచ్చితంగా. అంటే కేవలం డబ్బుల కోసం వాళ్ళు మీ వైపు వస్తారంటారా? మీరు పెంచే జీతం చూసి వాళ్ళకు కనీస పారితోషికం అంటాం కదా, మన కనీస వేతనం అనేది 10,000 రూపాయలు ఉంటే మంచిది కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు 5,000 ఉంది, 5,000 10,000 చేయడంలో మనం ప్రభుత్వ సహాయక సహకారాలకే కదా మనం వాడుకుంటాం ఎవరైనా. ఓకే, అయితే మిమ్మల్ని కర్నూలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా అక్కడ మరి కొన్ని షేక్లు కనిపిస్తున్నాయి మనకు. అక్కడ కేఈ ప్రభాకర్ కానీ, కోట్ల హరిచక్రపాణి కానీ వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారన్న వార్తలు అయితే చాలా జోరుగా వినిపిస్తున్నాయండి.
ఊహాగానాలు అయితే అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు మేడం. మా వరకు అయితే ఇంతవరకు ఏమి అలాంటివి ఏం రాలేదు. మా ఊహాగానాలు వీళ్ళు ఆడే దీనిలో ఏదైనా చెప్పొచ్చు, మామూలే అవన్నీ. దాని గురించి అయితే మేము నో కామెంట్స్, దాని గురించి మేము తెలుసుకోలేదు. పూర్తి వివరాలు తెలిసాక దాని గురించి కావాలంటే మాట్లాడతాం. ఓకే అండి, రైట్ అండి. మరి ఈ దశకు సంబంధించి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. సుజాత గారు